కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్. గతంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 6,000 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దానికి ఇంకో 10,000 కలిపి 16,000 వేయటం జరిగింది. సో దీంట్లో ఈ డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్లు అయినాయి, అలాగే లంచాలు తీసుకుని కూడా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటూ వార్తలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగుతున్నట్టుగా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనిందండి. అంటే ఈ విషయాన్ని మూడో కంటికి కూడా తెలియనీయకుండా, టెట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వకుండా స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలు ఇచ్చేసినారండి. మీకు ఒకటే గమనించండి, ఎప్పుడైతే రిజల్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారో మళ్ళీ దాన్ని క్లోజ్ చేయరండి. దాన్ని చెక్ లిస్ట్ కలెక్టర్ గారి దగ్గర పెట్టే వరకు దాన్ని ఓపెన్ లోనే ఉంటుంది. కానీ ఒక లిస్ట్ రిలీజ్ చేసి వితిన్ 1 వీక్ లో దాన్ని క్లోజ్ చేయడం ఆంతర్యం ఏంటో అర్థం కావట్లా. అదే రకంగా మీకు తెలుసో లేదో గ్రూప్ 1 లో ఎవరికైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారనుకోండి, ఏదైతే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వచ్చేస్తారు, వచ్చి నారాయణ 1 1 1, చైతన్య 1 1 అన్నట్టు కదా, పలానా ప్రతిభా ఇన్స్టిట్యూట్, పలానా వివేక ఇన్స్టిట్యూట్, పలానా కరోల్ బాగ్ ఇన్స్టిట్యూట్ లో మొట్టమొదటి ర్యాంకు సాధించింది ఈ రోజు రాష్ట్రం దేశం అంటూ శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ అని మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చూసినానండి. ఐఏఎస్ లో 13th ర్యాంక్ మాకు, 250 మాకు, ఏదో ఆయన ర్యాంక్ లేదు ఆయన చెప్తున్నాడు. మరి డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? వీధి లైట్ల కాడ కూడా తీసుకొని రాయొచ్చు, చదవచ్చు. కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఏదైతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాంట్లో ఒక వ్యక్తి, అంటే ఉద్యోగానికి సెలవులు కూడా పెట్టకుండా ఎన్ఓసి అంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఎన్ఓసి ఇచ్చి ఎగ్జామ్స్ రాయాల్సిన వ్యక్తి ఎన్ఓసి కూడా ఇవ్వకుండా ఉద్యోగం చేస్తూ చక్కగా ఆ టయానికి వెళ్ళి పరీక్ష రాసేసి టాపర్ అయిపోయాడు. సరే, అది కూడా అతని క్రెడిటే అనుకుందాం. ఆ ఉద్యోగానికి అతనికి ఇవ్వకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆపింది? అంటే ఇతనికి ఇస్తే ఇవాళ కాకపోతే రేపైనా అనుమానం వస్తుంది అని. ఇవ్వకపోతే అతను గమ్మున ఉండొచ్చు కదా, అతను పోయి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? కోర్టులో ఎన్ఓసి, అసలు ఎన్ఓసి ఉందా లేదా, సర్టిఫికేట్లు ఒరిజినలా ఫేకా, ఇవంతా కూడా ఉద్యోగాల్ని కన్ఫర్మేషన్ అయ్యాక కలెక్టర్ దగ్గర చెక్ లిస్ట్ పెట్టుకున్నప్పుడు మీ 10th క్లాస్ ఏది, మీ ఇంటర్ ఏది, మీ డిగ్రీ ఏది, ఇవన్నీ కదా ఎంక్వైరీ చేస్తారు. మీ ఎన్ఓసి ఏది, లేకపోతే మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా వెరిఫికేషన్ తర్వాత కదా. మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయగానే ఇతని పేరు ఫస్ట్ ర్యాంక్ రాగానే మళ్ళీ వెనక్కి తీసేసుకొని ఇతనికి ఉద్యోగం ఇవ్వకుండా ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఇచ్చి, స్పోర్ట్స్ కోటాలో టెట్ కూడా కంప్లీట్ రాయకుండా, అంటే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా ఉన్న వాళ్ళకి ఏ కోటాలో ఇచ్చారు? ఏ స్పోర్ట్స్ ఆడారు? షటిలా, బ్లాడ్మింటనా, కరాటీనా, కుంకుమనా, ఏవో ఉంటాయి కదా, అచ్చంగిలాలు, గోలీలు. అంటే స్పోర్ట్స్ కోటా అంటే అతను డిస్ట్రిక్ట్ దానికి ఆడాడా, టోర్నమెంట్స్ కి ఆడాడా, నేషనల్ వైజ్ ఆడాడా, ఒలింపిక్స్ కి వెళ్ళాడా, ఏమో మరి అవన్నీ ఏమైనా ఉన్నాయా? ఒక్క సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, ఒక్క సర్టిఫికేట్ పర్ఫెక్ట్ గా లేదు, అన్ని ఫేక్ సర్టిఫికేట్స్, టెట్ కూడా క్వాలిఫై అవ్వకుండా ఇచ్చేసినారు. 6,000 నుంచి 16,000కి పెంచి ఈ 10,000 16,000 ఉద్యోగాలు అమ్మేసుకున్నారా? అలా ఎలా చెప్తారండి మీరు? అంటే ఒక ఆడియో లీక్ కూడా వచ్చింది. ఒక్కొక్క స్పోర్ట్స్ కోటా ఉద్యోగానికి 15 లక్షలు, 20 లక్షలు అంటూ కూడా ఆడియో నెంబర్ టు నెంబర్, అంటే ఏ వ్యక్తి నుంచి ఏ వ్యక్తికి వచ్చింది, ఈ వ్యక్తి ఎవరు, స్పోర్ట్స్ కోచ్ అనుకుంటా, ఈ వ్యక్తి ఎవరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యక్తి అనుకుంటా, సంబంధించినటువంటి ఆడియో లీక్ కూడా బయటకు వచ్చేసిందండి. సో ఇక్కడ పారదర్శకత లేదా రజనీ గారు? ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు ఏంటంటే నాకు అదే ఆశ్చర్యం అవుతుందండి. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే ఫస్ట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? విద్యాశాఖ మంత్రి కదా, లేదా అక్కడ ఉండేటటువంటి కలెక్టర్లు వాళ్ళ మీద ఎంతమంది మీద చర్య తీసుకున్నారు? నిన్న మొన్న అనుకుంటండి ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళి అక్కడ ధర్నా చేసినారు. ధర్నా చేస్తే ఇమీడియట్ గా దాని మీద ఒక కమిటీ వేసేయాలి, ఒక సిట్ వేసేయాలి. వీళ్ళు సిట్టు కమిటీ కూడా అడగట్ల, సిబిఐ అడిగేస్తున్నారు ఏకంగా. సిట్టు కమిటీలో ఏదో ఒకటి వేసి కలెక్టర్లా ఆ టయానికి పేపర్ దగ్గర ఎవరున్నారు, ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఈ పేపర్ కి ఏంటి సంబంధం, పేపర్ రిలీజ్ పాయింట్ లో అతను ఉండేవాడా? ఎప్పుడూ లేదండి. మీరు గతంలో కూడా సచివాలయ ఉద్యోగాలు 2 లక్షల పైచులకు సచివాలయ ఉద్యోగాల్లో కూడా ఎక్కడ పేపర్ లీకులు లేకుండా చాలా పారదర్శకంగా జరిగిందండి. కానీ ఇది ఎంత బాగా పేపర్ లీక్ అయింది? ఆ వచ్చిన ఉద్యోగాలు అందరివి కరెక్టేనా? చదువుకున్న విద్యావంతులకు రాక డబ్బులు పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఆ ఉద్యోగాలు కూడా అమ్మేసుకుంటున్నారా? ఒక్కొక్క ఉద్యోగం 20 లక్షల, 30 లక్షల, ఏం జరుగుతుంది వ్యవస్థలో? అంటే మీకు తెలుసో లేదో, ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆ రైల్వే శాఖ మంత్రి ఒకానొక టైంలో రాజీనామా ఇచ్చేశారండి. అంటే మనం ఒకరితో చెప్పించుకోకూడదు అని. అంటే ఇంత పెద్ద తప్పు విద్యాశాఖలో జరిగితే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి వర్యులైనటువంటి లోకేష్ గారు
ఈ రోజు ఈ నిందని ఎదుర్కొనే ముందు కమిటీనో సిట్టో వాళ్ళు అడుగుతున్నట్టు సిబిఐ వేయొచ్చు కదా. దానికి కనీసం సమాధానం చెప్పరేంటి? ఎందుకు చెప్పట్లా? మీ దగ్గర సమాధానం లేదా? లేకపోతే మీలో ఏదైనా తప్పుందా? సో ఇవన్నీ కూడా అకౌంటబిలిటీగా ఉండాలి. రాజకీయ నాయకులు, ఒక శాఖ మంత్రులు ఆ శాఖలో జరిగినటువంటి తప్పులకి సమాధానం చెప్పాలి ప్రజలకి, ఓట్లేసినటువంటి ఓటర్లకి. అంటే ఈ రోజు మరి మహానాడు పెట్టుకొని చక్కగా ఒకే ఒక్కడు సినిమాలో ఈయన కోసమే, చంద్రబాబు గారి కోసం ఒకే ఒక్కడు తీసినారంట ఈయన చూసే. అంటే ఒకే ఒక్కడంటే ఒకరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి గురించి తీసినారు, అర్జున్ గురించి. ఇతను గురించి తీసినారు అని అంటాడేంటి ఆర్పి అన్న? ఏ ఆర్పి అన్న? ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి, చాలా అనుభవజ్ఞుడైనటువంటి ఒక ముఖ్యమంత్రిని అర్జున్ ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ హీరో అర్జున్ అడుగుతాడు, మీరు ముఖ్యమంత్రికి ఏం చేసినారు? 2 ఎకరాలతో ఉన్న మీరు లక్షల కోట్లు ఎలా సంపాదించారు? పబ్లిక్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? ఆ పాల వ్యాపారంతో ఎలా బిగిన్ చేసినారు? ఇన్నిన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ లడ్డు కల్తీలో ఏం జరిగింది? ఇవన్నీ కూడా అర్జున్ లాంటి వ్యక్తి, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని అడుగుతున్నప్పుడు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఇవన్నీ ఏం చెప్పక ప్రజలు ప్రజలు 2000 3000 ఇస్తే ఓట్లేసేస్తారు, పథకాలు ఇస్తే పని చేస్తారు అంటూ మాట్లాడుతున్న ధోరణిలో నాకు లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు గుర్తొస్తారండి. 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, ఓట్లేయమంటుంటే మీరు ఓటర్లను బిచ్చగాళ్ళు చేస్తున్నారా? మీ బాబు సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? మీకు ఇండస్ట్రీ సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? హెరిటేజ్ సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? ఖజానా డబ్బులే, మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని చిల్లరగాళ్ళగా చేస్తారా? మమ్మల్ని భిక్షగాళ్ళగా చేస్తారా? అంటూ గర్జన. విద్యావంతుడి మాట ఒక్కొక్క మాట తోటాగా ఉంటదని దానికి నాంది సార్. సో అంటే ఆర్పి గారు పోల్చింది అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల్ని. ఆ ప్లేస్ లో ఆయన ఎవరు సార్? ఆయన ఆ హీరో ఎవరు సార్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి? అర్జున్. అంటే ముఖ్యమంత్రిగా వన్ డే ముఖ్యమంత్రి అర్జున్ సార్. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక ఆయన ఉంటాడు సార్, ఆయన రఘువరన్ గారు. ఎగ్జాక్ట్ సార్. సో రఘువరన్ గారి గెటప్ లో ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు బహుశా అయ్యి ఉంటారు. ఇంకొక విషయం చెప్తాను సార్. ఆ సినిమా తీసినటువంటి వ్యక్తి ప్రొడ్యూసరో కమ్ డైరెక్టరో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు తెలుసు, ఆయన ఏం రత్నం గారు. గుర్తుందా సార్ మీకు? ఒకే ఒక్కడి సినిమా ఏం రత్నం గారు. అయితే అదే వ్యక్తి స్నేహం కోసం, అదే వ్యక్తి చాలా రోల్ మోడల్ పెద్దరికం సినిమాలు, కర్తవ్యం సినిమాలు, ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సార్ భారతీయుడు సినిమా తీసినటువంటి వ్యక్తి సార్. చివరిలో హరిహర వీరమల్లు తీసినారు సార్. పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా ఇచ్చిన స్టేట్మెంట్, ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను అని. మరి ఆయన మాట నెగ్గుతుందా? ఎంతో గొప్ప మెసేజ్ ఇచ్చేటటువంటి సినిమాలు తీసినటువంటి ఏం రత్నం గారు లాంటి వ్యక్తికి ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ హోదా వస్తుందా? ఎంత మెసేజ్లు సార్. తైదక్కలు ఎక్కడ ఏ సినిమాలో ఉండవు సార్. ప్రతి సినిమా సారాంశం ఒక గొప్ప మెసేజ్ వెళ్తుంది సార్. మాకందరికి చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది సార్ ఆయన. అటువంటి వ్యక్తికి ఇస్తానన్నట్టు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ ఆయన ఇవ్వగలరా? ఆయనకి అంత పెత్తనం ఉందా? అంటే ఆయన అన్నమాట నిలబెట్టుకునే పరిస్థితి ఉందా? లేకపోతే బాలకృష్ణ గారి అనుచరులకో లేకపోతే బాలకృష్ణ గారి సంబంధిత వ్యక్తులకో ఏమన్నా వెళ్ళిపోతుందా? అంటే ఈ పదం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది సార్. ఏం రత్నం గారు ఆయన సినిమా రిలీజ్ అప్పుడు తీసుకొచ్చినారు సార్. ఎవరిని, మన చంద్రబాబు గారిని కూడా కలవడం జరిగింది. అదే టైంలో అర్జున్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరినీ కూడా 1 by 1 అందరినీ కలిసినారు. ఎందుకంటే అప్పట్లో ముఖ్యమంత్రి కాబట్టి. సో అంత మాత్రానికే ఈయన చూసి రోల్ మోడల్ గా ఎలా తీస్తారు సార్? అప్పుడైతే శేఖర్ కమ్ముల గారు తీసిన లీడర్ సినిమాలో లీడర్ ఎవరు, ప్లేడర్ ఎవరు, వాటర్ ఎవరు, క్రిమినల్స్ ఎవరు ఇక్కడ? సో దయచేసి మీరు కంపారిజన్లు పెట్టకండి. అనుభవజ్ఞులకి ఒకే ఒక్కడి సినిమాకి, ఏం రత్నం గారికి, అర్జున్ కి ఇన్ని కంపారిజన్ చూస్తుంటే ఒక క్లమ్జీనెస్ వచ్చేస్తుంది సార్. ఎనీవే మనం సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వగలిగితే, మన వల్ల మార్పు రావాలని కోరుకుంటే మనం అల్లర్లు చేయకూడదు. మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే అది మన కర్మ. వాళ్ళతో అనాల్సి వచ్చింది, మనం పడాల్సి వచ్చింది అని మనస్ఫూర్తిగా స్వీకరించడమే కానీ మాట అనిన వాళ్ళ మీద విరుచుకు పడితే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ గొడవలు, అల్లర్లు. ఇప్పుడు చూడండి, జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సాగర్ గాని, సంపత్ నాయక్ కానీ, వాళ్ళకి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ వాదులు వాళ్ళకి గొడవలు జరిగితే, మీ మాట వల్ల పడితే పడ్డారబ్బా, మీరే కదా మాట పడింది, మీకోసం ఇంతమంది కొట్టుకు చావాలా, మిమ్మల్ని అన్నారని ఇంతమంది రియాక్ట్ అవ్వాలా మిమ్మల్ని అన్నారని?
సరే రియాక్ట్ అయితే అవుతాం. చూడండి ఈరోజు సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుల ముందు, సీనియర్ జర్నలిస్ట్ ముందు ఈరోజు జనసేన నాయకులు గొడవ పడుతుంటే అదేంటది ఏదైతే మీడియా మీటింగ్ లో అల్లర్లు అవుతుంటే, ప్రెస్ క్లబ్ లో గొడవలు అవుతుంటే ఏంటి దీని సారాంశం? మీరు మళ్ళీ శనివారం, ఆదివారం, శుక్రవారం అక్కడే ఉండాలి తెలంగాణలో. వాళ్ళతో ఎందుకు సార్ గొడవలు? ఇప్పుడు సోము వీర్రాజు గారు వచ్చి ఆయనైతే ఏకంగా కమ్యూనిస్టులను తీవ్రవాదులు అనేస్తున్నారు. నక్సలిజం ని ఆపరేషన్ కగార్ అంటూ తుది ముట్టిచ్చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి తప్పుని ప్రశ్నించే వాళ్ళు అడవుల్లో అన్నలు ఒకప్పుడు నక్సల్స్, నక్సలిజం, మావోయిజం అన్నలు ఇవన్నీ కూడా పేర్లు మారిపోతాయే కానీ ఆ ఏదైతే నక్సలిజం, మావోయిజం లాంటి అంతరించడాలు ఏమి ఉండవండి. ఎక్కడో ఒకడు, ఎప్పుడో ఒకడు నడవరా ముందుకు అంటూ ఒక పాట ఉంటది చూడండి. అలా ఎక్కడో చాట ఎవరో ఒకళ్ళు తప్పుని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు సార్. దానికి ఏదో పేరు నక్సలిజం, మావోయిజం అనాలని ఇంకోటని. సో దయచేసి మనం మన వల్ల మాట వల్ల అల్లర్లు అవ్వకూడదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా 2 తెలుగు రాష్ట్రాల్లో గొడవలు జరగకుండా ఉండాలని మీరు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలని, మిమ్మల్ని తిట్టిన జర్నలిస్టులకు కూడా అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తే, మీ అక్కడ జనసేన నాయకులు గొడవలు పడకుండా, వాళ్ళు మళ్ళీ తిరగబడకుండా, వీళ్ళతో కొట్టించుకోకుండా, వీళ్ళని తిరిగి తిప్పి కొట్టకుండా, అల్లర్లు రేగకుండా, తెలంగాణ ప్రశాంతంగా ఉండాలంటే మీరు పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే బావుంటుందని. అంత మాత్రానికి మీరేదో తగ్గినట్టు మేము అనుకోము. బట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళవుతారని నా ఉద్దేశం సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.